తర్వాత డాక్టర్ సింధూర గారు 2 years ఆర్కిడ్ జర్నీ మీతో షేర్ చేసుకుంటారు. ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. ఈ కళలు ఆర్కిడ్ ద్వారా మీ ఇంట్లో కొత్త సభ్యులు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందాక ఈ ఆర్కిడ్ ఎస్టాబ్లిష్మెంట్లో చాలా ఇష్యూస్ ఉంది. ఒకటి నాకు ఒక చైల్డ్ సింధూర్ ఎట్లానో ఈ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంకొక చిల్డ్రన్ లాంటివి. నేను ఈ సక్సెస్ చూసి చాలా ఆనందంగా నేను రిటైర్ కావచ్చు. మీకు ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్కి అందరికీ అభినందనలు. ఈ పుట్టిన పిల్లలందరూ అత్యున్నత స్థానానికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. విజయరాఘవరావు గారు, ఐఎమ్ సో హ్యాపీ సార్, మీరు ఇంత మంచి అమ్మాయి ఇచ్చారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నా పేరు శ్రీవిద్య. నేను హైదరాబాద్లో ఐపీఎఫ్ చేయించుకున్నాను. తర్వాత నాకు ఒక పరిచయం ద్వారా మేడం కలిశారు. సో మేడంని నేను కలిసాక ఓకే నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్దాము అని అనుకున్నాను. కానీ మేడం ఒకసారి చెక్ చేశారు. బట్ నెక్స్ట్ ఒక 2 times ట్రై చేయండమ్మా అని చెప్పారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఐఎమ్ ఆల్సో డయాబెటిక్ పేషెంట్. బట్ ఇలాంటి మేడం ఉండడం వల్ల నేను 9 months రీచ్ అయ్యాను. త్వరలో డెలివరీ టైం వస్తుంది. మీ అందరు బ్లెస్సింగ్స్, మేడం బ్లెస్సింగ్స్, చాలా బ్లెస్సింగ్స్ అందరు కావాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ మేడం హస్బెండ్ గురించి నాకు అందరూ తెలియదు. సో థ్యాంక్ యూ సార్ మేడం మీకు సపోర్ట్ చేసింది. దేశవ్యాప్తంగా అందరూ హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే శ్రీరామనవమి, దాంతోపాటుగా హాస్పిటల్ వార్షికోత్సవం 2 కలిసి రావడం మంచి శుభ పరిణామం, సంతోషించదగిన విషయం. విజయనగర సార్ దగ్గరికి నేను చిన్నప్పుడు బహుశా నేను 6th class చదువుతున్నప్పుడు సైకిల్ దుక్కుంటూ వెళ్ళి రోడ్డు మీద పడి ఎడం చేయర కొట్టుకున్నాను. లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ చేసుకుని సార్ దగ్గరికి వచ్చినప్పుడు నేను బహుశా సార్ గుర్తుండదు ఆ విషయం. అంటే ఇప్పుడు 6th class అంటే మేబీ 12 years అంటే ఇప్పుడు నాకు 38 ఉన్నాయి. ఎప్పుడో 25 years బ్యాక్ జరిగింది సంఘటన. అది ఫస్ట్ మీటింగ్ అని అమ్మకు ఎక్కడ ఏర్పడిందంటే కేస్ ఫైల్స్ అన్ని తీసుకొని స్టడీ చేశారు. వరజా కేస్ ఫైల్స్, మా మిసెస్ కేస్ ఫైల్స్ ఎవరైనా మొత్తం స్టడీ చేసి ఒక నోట్ తయారు చేశారు మేడం గారు. సో నోట్ తయారు చేసిన విధానంలోనే నాకు అర్థమైపోయింది. సో ఎక్కడ మేము సక్సెస్ అవ్వబోతున్నాం, కరెక్ట్ ప్లేస్కి వచ్చామని చెప్పేసి. సో కొంతకాలం మేడం గారు చెప్పినట్టు మా ఓపిక, మా శ్రమ, మా ఎఫర్ట్ మేము అంతవరకు అయితే ఇచ్చామో అంతకు మించిన శ్రద్ధతో మేడం గారు సచర వైద్య బృందం ఏదైతే ఉందో వాళ్ళు కూడా చాలా అంకిత భావంతో ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఎక్కడ ఫీలింగ్ కానీ స్ట్రెస్ అనేది లేదు సార్. ఆర్కిడ్ ఫర్టిలిటీ సెంటర్ స్థాపించి ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు ఇంత విజయం సాధించడం, 75% సక్సెస్ చేయడం సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈ మెయిన్ గా పేషెంట్ యొక్క నమ్మకం, ఓర్పు, ఈ ట్రీట్మెంట్ ని ఓర్పుగా నమ్మకంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఇనీషియల్ స్టేజెస్ లో కెరీర్ లో వాళ్ళు నమ్మి మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇట్స్ వెరీ హ్యూజ్ థింగ్ ఫర్ us. అండ్ నౌ మీరంతా చూసినట్టు చాలా మంది ఆల్మోస్ట్ 25 people డెలివర్డ్ ఆల్రెడీ. సో ఇంకా 25 people ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఆల్మోస్ట్ 7 ఉంటారు. సో మోస్ట్లీ ఒక 1 lakh లో వీఆర్ డూయింగ్ ట్రీట్మెంట్ అండ్ ఐపీఎఫ్ పని చేస్తున్నారు. సో
చేసిన తర్వాత పిండం ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేస్తాం అనే దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. ఏదో 3 months 6 months 1 year కూడా పట్టచ్చు. సో టైమ్ ఈస్ నాట్ కరెక్ట్ టు మెజర్ ద సక్సెస్. ఇట్ ఈస్ పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు మన ట్రీట్మెంట్, వాళ్ళు కరెక్ట్ గా రెస్పాండ్ అయితే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం, అప్పుడు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. కపుల్ ఏజ్ యూజువల్ గా మనకి లీగల్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఫార్మాలిటీస్ ఉన్నాయి. మనం ఫీమేల్ కి 50 years లోపల వరకు ఐవీఎఫ్ చేయొచ్చు, మేల్ కి 55 years లోపల వరకు ఐవీఎఫ్ చేయొచ్చు. అంతకన్నా ఆ ఏజ్ లిమిట్ దాటి ఉంటే దే హావ్ టు టేక్ కన్సెంట్ ఆర్ దే హావ్ టు టేక్ లీగల్ ఒపీనియన్ అండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను చేయాల్సి వస్తుంది. నా పేరు షంషీర్ అలీ. నేను ఒక ఆల్మోస్ట్ 15 years నుంచి ఫీల్డ్ లో ఉన్నాను. సో మన ఆర్కిడ్ ఫర్టిలిటీ సెంటర్, కెన్ ఐ టాక్ ఇన్ ఇంగ్లీష్? ఓకే. సో ఆర్కిడ్ ఫర్టిలిటీ సెంటర్ ఒక వరల్డ్ స్టాండర్డ్ ఐవీఎఫ్ సెంటర్ అండి. ఇక్కడ మనం ఇలా ఇంత పెద్ద సక్సెస్ రేట్ ఎలా వచ్చిందంటే మనకు ఎక్స్పర్టీస్, అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, లేసర్ ఉంది. తర్వాత మేము ఓన్లీ బ్లాస్టోసిస్ కల్చర్ చేస్తున్నాం డే 5 వరకు. సో డే 5 కంపేర్ టు డే 3 ఉన్నాయి. తర్వాత టీసా అని చెప్తారు. టీసా అంటే టోటల్ డైరెక్ట్ టెస్టిక్యులర్ నుంచి స్పర్మ్ తీసి అది ఇక్సి చేసి, అది కూడా హైయెస్ట్ సక్సెస్ ఉంది. ఇప్పుడు వచ్చిన మా ప్రెగ్నెన్సీస్ లో హాఫ్ ఆర్ టీసా ప్రెగ్నెన్సీస్ అంటారు. సో ఎజాక్యులేటెడ్ స్పర్మ్ రాలేదంటే మనం అలాంటి హైయెస్ట్ టీసాలు ఇస్తున్నాం. అది కూడా బ్లాస్టోసిస్ చేసి బయాప్సీ చేసి, ఆ బయాప్సీలో ఇన్ కేస్ ఏమైనా క్రోమోసోమల్ అబ్నార్మల్ ఉందంటే అది కూడా మనం చూడొచ్చు. అలాంటి చాలా మంచి ల్యాబ్, తర్వాత ఎక్కువ ఎక్విప్మెంట్స్ అనేది. థ్యాంక్ యూ. డాక్టర్ సింధుర గారు నా మిస్సెస్. వెన్ షీ స్టార్టెడ్ దిస్, అంటే ఈ ఆర్కిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ పర్సనల్ కేర్ యాజ్ ఇట్ లైక్ ఏంటంటే ఓన్ ఫ్యామిలీ మెంబర్. యాజ్ ఏ డాక్టర్ గా పర్సనలైజ్డ్ కేర్ అనేది దట్ ఈస్ ద కార్నర్ స్టోన్ ఫర్ సక్సెస్ అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఫర్దర్ గా తనకి ఇంకా రాబోయే సంవత్సరాలు మరింత సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది 2 సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు నేను ఇంత త్వరగా ఇంత సక్సెస్ వస్తాయని మాత్రం ఊహించలేదు. చాలా కష్టపడి పనిచేస్తుంది. అయితే ఇక్కడ చెప్పినట్టు టీం అందరి తనకి ఇంకా సెంట్రల్ చైన్ ఆఫ్ ఆర్కిడ్ గ్రూప్ డెవలప్ చేయాలని కోరుకుంది. బహుశా త్వరలో భవిష్యత్తులో హైదరాబాద్ లో కూడా మేము సెంటర్ స్టార్ట్ చేయొచ్చు. ఏంట్రా ఇంకా అది ఇది ఇక్కడ సమస్యలు ఎవరికి తెలియదు, కానీ ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉన్నాం. స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్గా. థ్యాంక్ యూ. కాదు, మనం వాడుతున్న అన్ని మీడియాస్ అన్ని ఫిన్లాండ్ ఇలాంటి యూకే బ్రాండ్స్ వాడుతున్నాము. అదన్నీ ఈసారి సప్లై చేస్తున్నారు. లోకల్ కంపేర్ చేసి ఇలాంటి ఫారిన్ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ కాస్ట్. ఆ ఎక్కువ కాస్ట్లో సప్లై చేయడానికి ఒక చాలా పెద్ద సప్లై చైన్ కావాలి. ఆ సప్లై చైన్ అన్నీ చూసి గర్భంలో ఉన్నప్పుడు అది ఎంత కేర్ ఉంటుందో ఆ కేర్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఆ కేర్ కావాలంటే అంత మంచి మెషిన్స్ కావాలి. ఆ మంచి మెషిన్స్ అన్నీ సార్ హెల్ప్ చేశారు. కొద్దిగా జరా నిచ్చకోవాలి.